మంచిరేవుల గ్రామ పరిధిలో మచిలేశ్వర స్వామి ఆలయం, ఓంకారేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, గ్రేహాండ్స్ అధికారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలకు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ పర్సన్ గారికి, ఇతర సభ్యులందరికీ, ప్రత్యేకంగా నేషనల్ టీవీ 9 ఇన్ఛార్జ్ శర్మ గారు ఈ ప్రత్యేకంగా కాశీ నుంచి గంగా జలాలను తీసుకొచ్చి ఈ పునాది రాయి కార్యక్రమంలో ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని పునరుద్ధరించుకునే అవకాశం, ఇది చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి వస్తుంది. ఇది యథాలాపంగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమం జరుగుతుంది అని నేను భావించడం లేదు. ఇది దైవేచ్ఛగా, పెద్దల నానుడి ప్రకారం శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అన్నట్టుగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మా ప్రభుత్వానికి ప్రజలకు అందించే అవకాశం ఇచ్చిండ్రు అనంటే ఇది గొప్ప భగవత్ కార్యము అని చెప్పి మా మంత్రివర్గం భావిస్తుంది. ఈనాడు దాదాపుగా 8 ఎకరాలలో 700 కోట్ల రూపాయలతో 1400 సంవత్సరాల పురాతనమైన ఆలయం, ఆనాటి రాచకూటుల నుంచి 800 సంవత్సరాల క్రితం కాకతీయుల వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఈ ప్రాంతంలో యోగులు ఇక్కడ తపస్సు చేయడం, ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు, ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచన, ముఖ్యంగా మచ్కుందా నది వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ నదిగా మారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఈసా నదిగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్న 2 నదులను ప్రక్షాళన చేయాలి, ఈ నదులను పునరుద్ధరించాలి అనే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది ముఖ్యమంత్రులు ఆలోచన చేసినారు, ప్రణాళికలు రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసిండ్రు. కారణాలు ఏమైనా ప్రయత్నం ముందుకు సాగలేదు. నేను మా మిత్రులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, ఇన్ని ఆటంకాలు వచ్చి ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్రను పునరుద్ధరించే అవకాశం మనకు దక్కింది అని అంటే, చరిత్రలో మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు. మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది, మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర పౌరులకు నా విజ్ఞప్తి ఒకటే. చరిత్రను గమనించినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. సముద్రాల చెంతనే వ్యాపార కేంద్రాలుగా రాణించినాయి.
ఈరోజు ఎక్కడైతే సముద్రం ఉందో సముద్రం పక్కన ఉన్న నగరాలన్నీ కూడా గొప్ప గొప్ప వ్యాపార కేంద్రాలుగా మారినాయి. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం అయినా తీసుకోండి, ఈనాడు నెల్లూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టునైనా తీసుకోండి, దేశంలో ఎక్కడైనా మీరు చూడండి, కలకత్తా నగరాలు కానీ, ముంబై నగరం కానీ, చెన్నై నగరం కానీ, ఏ నగరాన్ని తీసుకున్నా సముద్రపు ఒడ్డున్న నగరాలు, రాష్ట్రాలే అంతంత గొప్పగా రాణించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి పరిశ్రమల యజమానులకే కాదు, అందులో శ్రమ చేసే ప్రతి చదువుకున్న చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా నిర్మూలించడానికి ఈ సముద్రాలు, ఈ నగరాలు, ఈ నదులు, ఈ పరిశ్రమలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో సముద్రపు ఒడ్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనకు అన్నీ ఉన్నా సముద్రపు ఒడ్డు లేకపోవడం, మనకు కృష్ణా, గోదావరి, అదేవిధంగా మూసి, ఈసా నదులు ఉన్నా ఈ నదులను సరైన విధంగా ఒడిసి పట్టుకుపోవడం వల్ల, ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది ప్రకృతి వల్ల జరిగింది కాదు, ఇది ప్రజల వల్ల జరిగిన తప్పిదం, ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదాన్ని తెలుసో తెలియకనో, ఆనాడు పరిస్థితులు లేకనో ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీ నగరం. ఢిల్లీ రాజకీయ కేంద్రం. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, పార్లమెంటు భవనాల నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పెద్ద పెద్ద విదేశీ పెట్టుబడులు వచ్చిన ఢిల్లీ నగరం ఈరోజు ఆ నగరం వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఈరోజు ఆ నగరంలో జనజీవనం స్తంభించింది. వాహనాలను ప్రభుత్వమే నిలిపేసింది, పాఠశాలలను ప్రభుత్వమే బంద్ పెడుతుంది, ప్రభుత్వ కార్యాలయాలనే ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది, పార్లమెంటు కూడా సెలవులు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటే అడుగుతున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, ఢిల్లీ నగరంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నా కాలుష్యాన్ని మనం సరైన సమయంలో నియంత్రించకపోవడం వల్ల యమునా నది కాలుష్యమై ఢిల్లీ నగరాన్ని కప్పేస్తుంటే, ప్రభుత్వ కార్యాలయాలన్నీ సెలవులు ప్రకటిస్తుంటే, అక్కడికి వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుంటే, ఆ నగరం నుంచి, ఆ నగరంతో వెదజల్లుతున్న కాలుష్యం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఈరోజు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసము, భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి, నిలబెడుతున్న సంస్కృతిని అడ్డుకోవడము ఏ సంస్కృతికి ఇది తార్కణం అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈనాడు ఈ మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మన విశ్వాసాలైన మనం ఆచరిస్తున్న హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, లేదా సిక్కులు ఆచరిస్తున్న మత విశ్వాసాలు కావచ్చు, హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. ఈ మత సామరస్యానికి వేదికైన మూసా, ఈసా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో మంచిరేవుల గ్రామంలో, గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది.
అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ముందుకి తరలిపోయిన తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉండే చార్మినార్ ప్రాంతంలో మక్కా మసీద్ చరిత్రలోనే ఒక గొప్ప గుర్తింపు పొందింది. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును నిర్మించడం ద్వారా లక్షలాది మంది ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాన్ని చురగొనే విధంగా, ప్రార్థనలు చేసుకునే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును కూడా మనం నిర్మించాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు సాగితే సిక్ చావుని గౌలిగూడ ప్రాంతంలో మా సిక్ సోదరులు చాలామంది అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో ఒక అద్భుతమైన చర్చ్ను మెదక్లో 100 సంవత్సరాల క్రితం, అంతకంటే ముందే కరువు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన చర్చిని ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి, ఆకలి తీర్చడానికి ఆనాడు ఒక అద్భుతమైన చర్చ్ను నిర్మించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఉప్పల్ నాగోలు ప్రాంతంలో క్రిస్టియన్ సోదరుల కోసం కూడా ఒక అద్భుతమైన చర్చ్ను నిర్మించడం ద్వారా మూసా ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఇది ఒక సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, ఒక అద్భుతమైన ధ్యాన మందిరాలతో, సంస్కృతి సాంప్రదాయాలతో అభివృద్ధి చేయాలని ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు అనుకోవచ్చు, మరి మూసా ఈసా నదులు సంవత్సరం మొత్తం ప్రవహించవు కదా, వర్షాకాలంలోనే నీళ్ళు వస్తాయి. వికారాబాద్ ప్రాంతం నుంచి కానీ, పరిగి ప్రాంతం నుంచి కానీ ఈ నదులకు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి. మరి మిగతా సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో నీళ్లు ఎలా అని, దానికి పరిష్కారమే గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి 8 నెలల క్రితమే పనులను చేపట్టడం జరిగింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. 20 టీఎంసీ గోదావరి నదీ నీళ్లను హైదరాబాదు నగరానికి తరలించి తాగునీటి సమస్యను, పరిశ్రమల యొక్క నీటి అవసరాన్ని, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో 2.5 టీఎంసీల నీటిని విడిచి ఎప్పుడు మూసీ నదిలో నీళ్లు ప్రవహించే విధంగా ఈరోజు కార్యాచరణ చేపట్టి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇది ప్రక్షాళన చేయాల్సిన అత్యవసరం. నిత్యావసర వస్తువుల కంటే కూడా ఇది అత్యవసరం. ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాదు నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, పరిశ్రమల యొక్క కాలుష్యాన్ని, హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం దాదాపుగా 785 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్న, 1 కోటి మంది ప్రజలు నివసిస్తున్న, విసర్జిస్తున్న మలినాలు అన్నీ కూడా మూసీ నదిలో కలుస్తున్నాయి. ఇవే కాదు, ప్రమాదవశాత్తు మనుషులు చనిపోయినా, ప్రమాదవశాత్తు పశు సంపద చనిపోయినా, పశువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, పరిశ్రమల యొక్క కాలుష్యము, ఈ ప్రాంతం యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మూసీ నదిలో కలవడం, ఈ మూసీ నది ప్రవహించి రంగారెడ్డి జిల్లాను దాటి నల్గొండ జిల్లాలో ఈరోజు శాసనసభ్యులు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, బీర్ల ఐలయ్య అక్కడ ఉన్నాడు. ఆ నియోజకవర్గాల ప్రజల గోడు వింటే రాయి అయినా కరుగుతుంది. రాయి కంటే కఠిన హృదయులు ఎవడైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఆ ప్రజల కష్టాలు తెలియవు. ఈ కాలుష్యం వల్ల ప్రాంతంలో వ్యవసాయంలో పండించిన పంటలు ఎవ్వరూ తినలేని పరిస్థితి వచ్చినాయి. వాళ్ళు పండించింది ఎక్కడో అమ్ముకొని అగ్వకు సగ్వకు ఇతర ప్రాంతాలలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఈరోజు తినే పరిస్థితి. నూతనంగా పెళ్ళైన కొడుకు కోడళ్ళ నా ప్రాంతంలో ఉంటే పుట్టబోయే పిల్లలు ఈ కాలుష్యంతో కూడుకున్న నీళ్లను తాగి, ఈ కాలుష్యంతో కూడుకున్న పంటలను తినడం ద్వారా పిల్లలకి ఎక్కడ లేని జబ్బులు వస్తున్నాయని
నూతనంగా పెళ్ళిళ్ళైతే ఆ గ్రామాల నుంచి పట్టణానికో ఇతర ప్రాంతాలకో యువ దంపతులను తరలి వెళ్లే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. పుట్టిన ఊర్లో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల చెంతన ఉండలేని పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాకు వచ్చింది. ప్రకృతి వల్ల వాళ్ళని ఫ్లోరైడ్ వెంటాడుతుంది. పుట్టడంతోనే అంగవైకల్యం, కాలు వంకర, కన్ను వంకర, నడువు వంకర. కన్న తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు వెళ్ళాలంటే ఇలాంటి అవిటి పిల్లల్ని ఇంట్లో మంచానికి కట్టేసి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తారో, మానసిక వైకల్యంతో ఇంటికి వస్తారో రారో అని ఇంట్లో పెట్టి తలుపు పెట్టి తాళం వేసుకొని వ్యవసాయానికి వెళ్ళే పరిస్థితులు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల వచ్చినాయి. అది ప్రకృతి వైపరీత్యం. దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఈనాడు మూసీ నది పరివాహక ప్రాంతం వెదజల్లుతున్న కాలుష్యం ఇది మానవ తప్పిదం. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదం. మానవ తప్పిదాన్ని సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. అందుకే ఈనాడు శ్రమ అయినా, ఖర్చుతో కూడుకున్నదైనా మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే అనే కార్యక్రమాన్ని మా మంత్రివర్గ సహచరులందరూ భుజం తట్టి చెప్పడం, ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు పార్టీలకు అతీతంగా, ఈనాడు యాదయ్య గారైనా, లేకపోతే వికారాబాద్ ప్రసాద్ కుమార్ గారైనా, లేకపోతే మా మిత్రులు ప్రకాష్ గౌడ్ గారైనా, కిందికెళ్తే ఎంఐఎం శాసనసభ్యులైనా, ఆ కిందికెళ్తే ఉండే నల్లగొండ వరకు ఉండే వాళ్ళందరూ ఈ పరివాహక ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ నదిని ప్రక్షాళన చేయాల్సిందే, మూసీ నదిని పునరుద్ధరించాల్సిందే. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిరాకటంకంగా కొనసాగించాలని చెప్తున్నారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేం చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేం చేయలేదు కాబట్టి మీరు చేయొద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినారు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఆ అక్కకి ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా? వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర, ఆనాడు ఇట్లా లేకుండే. మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు. మంచి చెడు రెండు ఉంటాయి. మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి, చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. ఈ చిన్న సూత్రం ఆ అక్కకు అర్థం కావడం లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని, ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వేదిక మీద నుంచి నేను ప్రస్తావిస్తున్నా. ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. రామప్ప మందిరం ఆనాడు పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకొని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని.
ఆ రామప్ప ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూసి చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా, ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారు. మన ఓట్ల కోసము, నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని వేద పండితుల పర్యవేక్షణలో ఒక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, గ్రే హ్యాండ్స్, ఇతర ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.